అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఏకాదశి అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఆదివారం అనమాట ఈరోజు. రేపు సోమవారం రోజు స్లాబ్‌కి ఈ విధంగా వాళ్ళు ప్రక్కన మన ఇల్లు కడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేసి స్లాబ్‌కి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారనమాట. కొంచెం హడావుడిగా ఉన్నదండి. 8 అయిందండి టైము. ఉదయాన్నే ఈరోజు కూడా 8 అయింది ముగ్గు వేసుకునేసరికి. టేబుల్ ప్లాంట్స్ మొక్కలు కూడా చక్కగా పూసాయి చూసారా. ఈరోజు కూడా వర్షం పడి ఆగిపోయిందండి, లైట్గా పడి ఆగిపోయింది. ఇక తర్వాత బయట కళ్ళాపు చల్లేసి కొంచెం లైట్గా ముగ్గు వేసుకున్నాను. మెట్ల వరకు చల్లుకుంటానండి. బయట ఇటు తడిగా ఉన్నది కదా. సూర్యభగవానుడు వచ్చేసాడు, ఒక్కదీస్తుందండి, ఉమ్మరం తీస్తుంది. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు మంచి విశేషాలేంటి, ఈరోజు మంచిగా ఎలా చేసుకుందాం, ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుందాం, ఈ రోజంతా ఎలా మంచిగా గడుపుదాము అని మన మనస్సుల్లో ఆలోచన కలిగితేనండి ఆ రోజంతా మనం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, హాయిగా ఉంటామండి. ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసేసుకుని దేవుడికి దీపారాధన చేసుకున్నానండి. ఈరోజు పూలు అవేమీ లేవండి. కొంచెం చినుకులు పడ్డాయి, వర్షం పడింది కదా లైట్గా. ఇక మామూలుగా పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి. దేవుడికి దీపారాధన చేసుకున్నాను. ఏకాదశి కదా ఈరోజు, ఆదివారం అయినా సరే ఏకాదశి వచ్చేసింది. పూజ అయిపోయిన తర్వాత ఇక మనం కార్యక్రమాలు మనం ప్రారంభిస్తాం కదా. ఆదివారం రోజు అయినా సరే వదిలిపెట్టాం కదండి. పూజ అనేది అయిపోయింది కదా, స్టార్ట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా. అది కాక సండే కదా, భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. దేవుడి అరమాలంతా కూడా ఇలా రోజు కళకళలాడుతూ దీపకాంతుల్లో దేవేర్లంతా కూడా వెలిగిపోతూ ఉంటే మన ఆడవాళ్ళకి ఎంతో సంతోషం కదండి. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటానండి. ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. మెయిన్ గేటుకి ఆర్చి కట్టించాలనుకున్నామండి. ఈరోజు వాళ్ళు వచ్చేసి పని వాళ్ళు వచ్చేసేసి కొంచెం ఇనుము అది తయారు చేసి ఆర్చిలాగా ప్రిపేర్ చేశారనమాట. అది టైం తీసుకుందండి ఎక్కువగా. ఏం చేస్తున్నావు ప్రభావతి? మరి 11 అయిపోయింది కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తయారు చేశారు కదా, ఆర్చి తయారు చేశారు కదా, అందుకోసం ఇంకా లేట్ అయిపోయింది కదా. బ్రెడ్ ఆమ్లెట్లు తయారు చేద్దాం అనుకున్నాను. అందుకోసమని ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిరకాయలు తరిగాను, నిమ్మకాయ పెట్టుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాను. రైస్ వండేసేసాను, అది తయారు చేసేస్తాను. డబ్బాలు తాలింపు పెట్టేసేసుకొని తినేసేద్దాం. సరే సరే. కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము. ఈరోజు వచ్చేసి లేట్ అయిపోయిందండి. ఉదయాన్నే 11:30 దాదాపు అయింది. ఇక నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ తోటి ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను. ఇక కానీ వీలు పడలేదు. బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే తిన్నా కూడా కడుపు నిండదండి. అందుకోసమని ఒకసారి ఇక 2 కోడిగుడ్లు కార్చేసాను. ఆయిల్ వేసేసుకొని నాన్ స్టిక్ పాన్లో గ్యాస్ వెలిగించేసుకొని ముందు అలా ఆ ఎగ్స్ అనేవి అలా కార్చేసుకొని 2 నిమిషాల పాటు అలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసేటదాకా దాన్ని అలా ఉంచేసుకున్నాం. ఒక 2 నిమిషాలు అలా ఉంచితే అదంతా కూడా చక్కగా ముక్కల్లా తయారవుతుందండి. పెద్ద పెద్ద ముక్కల్లా తయారవుతుంది అలా ఉంచేసేస్తే. మరీ చిన్న చిన్న కాకుండా ఇలా ఉంచేస్తే. ఇక తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా తయారవుతుందండి. దాన్ని కదిపితే చక్కగా అదంతా తీసేసి మరీ ఎక్కువగా కాకుండా మెత్తబడే మరీ గట్టిగా కాకుండా కొంచెం రోస్ట్ అవ్వగానే వెంటనే తీసి బౌల్లో పెట్టేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్కి అనుకూలంగా ఉంటుందన్నమాట. రైస్ అనేది చక్కగా బాగుంటుందండి.
అది కొంచెం అలా అలా అనేసేసి ఇంకా ప్రక్కన తీసేసి బౌల్కి పెట్టేసేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత అదే పాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం ఆవాలు చిట్లగానే జీలకర్ర కొంచెం నూనెలో వేగగానే కరివేపాకు వేసుకుందాం. మన చెట్టుదేనండి కరివేపాకు. చిన్నగా చెట్టు పెరుగుతుంది. కరివేపాకు మొక్క అనేది పెరగటం చాలా కష్టం అండి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని వేసుకున్నానండి. ఇక అలా కొంచెం మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది మెత్తబడితే చాలండి. తర్వాత పచ్చిమిరపకాయ కూడా 4 తరిగి పెట్టుకున్నానండి. మంటలేవులేండి, అందుకే ఒక పచ్చిమిరపకాయ కూడా తీసి ప్రక్కన పెట్టేసుకున్నాను. మంటలేవులే, అందుకోసమని 4 పచ్చిమిరపకాయలు వేసాను. కారం వేయనండి. ఇలా చేసేటప్పుడు కారం నాకు ఇష్టం ఉండదు. అందుకోసమని మీ ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చండి కారం అనేది. ఇక నేను పచ్చిమిరపకాయలే తరిగి పెట్టేసుకున్నాను. బ్రౌన్ కలర్ రాకుండా మెత్తబడితే చాలండి ఉల్లిపాయ అనేది నూనెలో. ఇక ఇక్కడ ఉన్నది కదా, మనకి ఆర్చీ తయారు చేశారు కదండి, అది చూపిస్తున్నాము చూడండి. ఇలా తయారు చేశారనమాట. దీన్ని ఫిట్ చేసేవాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటారట, వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారండి. మనకి సన్నజాజి మొక్క కూడా పెరుగుతుందండి. అలాగే మనీ ప్లాంట్ కూడా చక్కగా ఉంటుంది ఇంటి ముందు గేట్కి. అలాగానని చెప్పేసి ఆర్చీ తయారు చేయించామన్నమాట. ఉదయం టైం టేక్ తీసుకుందనమాట. ఇక అందుకోసమని ఇలా ఫ్రైడ్ రైస్ అరేంజ్ చేస్తున్నానండి. తర్వాత ఇది మసాలా ఉందండి. మామూలుగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాం. కొంచెం పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి వేసుకున్నాము 1 టీ స్పూను. కొంచెం అలా కలగబెట్టిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి తక్కువ వరకు కూడా. అన్నాన్ని తక్కువ వరకు వేడి అన్నం వండి పెట్టుకున్నాను. బౌలు పెట్టేశాను. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసుకోండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం అలా అనుకోండి. తర్వాత పసుపు అనేది, ఈ క్యారెట్ అనేది కొంచెం వీడియో స్కిప్ అయింది. తర్వాత మనం ఎగ్స్ అన్నీ 2 ఎగ్స్ కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి బౌల్కి, అవి వేసేసుకొని తర్వాత అన్నం పెట్టేసుకోండి, అన్నం వేసేసుకోండి. ఇక చక్కగా అన్నం అనేది ప్రతి మెతుకు కూడా మంచిగా తయారయ్యేటట్లుగా తయారు చేసుకోండి. అది వేగినట్లుగా, అన్నం అనేది వేగినట్లుగా నూనెలో చక్కగా అయిపోతే అన్నం బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కమ్మగా బాగా రుచిగా ఉంటుందన్నమాట. మొత్తం కూడా ప్రతి మెతుకు కూడా విడివిడిగా ఉంటుంది, విప్పారి చక్కగా. అలాగే నూనెలో వేగితే అదొక టేస్ట్ అండి. అలానే వెంటనే తీసేయకుండా, ఆల్రెడీ నాన్ స్టిక్ కాబట్టి వేడిగానే ఉంటుందండి. సెగ బాగుంది. ఏదైనా ఇండాలియన్ పాత్రలు కానీ లేదా మట్టికి పాత్రలు కానీ ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అండి. ఈ నాన్ స్టిక్ వచ్చిన తర్వాత సగం ఆరోగ్యాలు కూడా క్షీణిస్తూ ఉంటాయండి. ఏదో మన కళ్ళ కొద్దీ, ఆనందం కొద్దీ వాటిలో చేస్తూ ఉంటాం, కానీ వంట అనేది ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇవన్నీ వాడు మమ్మీ అంటూ ఉంటారు పిల్లలు, కానీ నాకేమో వాడబుద్ధి అవ్వదు, ఇష్టం ఉండదండి. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా, ఎన్ని పాత్రలు ఉన్నా కూడా నా ఇండాలియన్ బాండి లేదా మట్టి పాత్రలు అలానే వాడుతూ ఉంటాను. ఎక్కువ శాతం రైస్ అనేది రెడీ అయిపోయిందండి చక్కగా. ఇక నిమ్మకాయ కూడా పిండుకున్నాము.
ఆరిపోయిందండి. ఇక ఆరిపోయిన తర్వాత నిమ్మరసం అనేది పోసుకున్నాము. కమ్మగా రుచిగా ఉంటుంది. కొంచెం నిమ్మకాయల పిండి వేసేసుకుంటే ఇక ప్లేట్స్కి సర్వ్ చేసేసుకున్నాం. మా వారికి నాకు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎందుకంటే లేట్ అయిపోయింది. లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాము. ఇక రైస్ తింటే కొంచెం బలంగా ఉంటుంది, శక్తి ఉంటుంది. 11 అయిపోయిందండి. అందుకోసం చెప్పేసి అవైతే డజన్ తిన్నా సరే కడుపు నిండదండి ఎగ్ ఫ్రైడ్ రైస్. అందుకోసం నేను చేశాను. బ్రెడ్ ఆమ్లెట్లు అయితే చెర డజన్ తిన్నా సరిపోవండి, పొట్ట నిండదు. ఇదైతే కొంచెం బాగుంటుందని తయారు చేశాను. ఈ ప్లేట్స్కి సర్ది పెద్దలో పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను తినేటప్పుడు, సరేనా? ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు హడావుడిగా 11 అయింది, 11:30 అయింది. 11:30 అయిందండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి. ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేద్దాం అనుకున్నాను. 8:30 కల్లా అయిపోయేది. ఆర్చి కావటాన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. టిఫిన్ మాకు బాగుంది. ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఆ పసుపు కూడా వేసానండి. పసుపు క్యారెట్ తురుము కూడా వేసాను. వీడియో స్కిప్ అయింది కొంచెం. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, బాగుండేది. సరిపోయింది, చక్కగా సరిపోయింది. సంపాల్లో బాగా పుల్లగా బాగుంది. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. టమాటా వేస్తే నాకు టమాటా రైస్లా అనిపిస్తుందండి, అందుకని ఇంతవరకు వేసాను. బాగుంది. ఎండు కొబ్బరి వేసినా బాగానే ఉంటుంది, కొంచెం టేస్ట్ఫుల్గా. కాకపోతే మళ్ళీ కొబ్బరి అన్నలా ఉంటుంది, ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా. కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి బ్రేక్ఫాస్ట్ ఈరోజు. బాగుందిగా. సామపాళ్ళలు అన్నీ చక్కగా ఉన్నాయా? పులుపు కూడా, నిమ్మకాయ కూడా సరిపోయిందా టేస్ట్గా? పుల్లగా బాగుంది. సరే, ఎంజాయ్ చేయండి. అదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మాకు వచ్చేసేసి కొంచెం తీసి ప్రక్కన పెట్టేసుకుంటాను. చీమలు, సూక్ష్మజీవులు ఏదో ఒకటి తింటాయి కదా, మనమే పోకుండా. సూపర్ అండి. కారం కూడా వేస్తారండి. పచ్చిమిరకాయలు వేస్తాను కదా, చాలు. బాగుంది. పెప్పర్ పొడి కూడా వేసాను కదా, మిరియాల పొడి, ఆ ఫ్లేవర్ కూడా వస్తూ బాగుంది. పసుపు వేసేది, అలాగే ఇంకోటి క్యారెట్ తురుము వేసేది వీడియో స్కిప్ అయిందండి. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 11:30 అయింది. ఆర్చి తయారు చేసామండి. అది మళ్ళీ ఎవరు రావాలి? ఆర్కెళ్ళింది. వాళ్ళు వచ్చేసి మళ్ళీ బిగిస్తారనమాట. బాగుంది. పొటాటో చిప్స్ కర్రీ తయారు చేస్తున్నానండి. బంగాళదుంపలు అనేవి తొక్కు తీసేసి సాల్ట్ వాటర్లో కలిపి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నానండి. ఇక గ్యాస్ వెలిగించుకున్నాము. ఆయిల్ ఆల్రెడీ కొంచెం వేసాను, ఇంకొంచెం వేసుకున్నాము. బ్రౌన్ రైస్ వండుకుంటున్నానండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. ఇవ్వండి, వేడెక్కింది, మనం తాలింపు వేసుకుందాం.
వెంటనే ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చండి ఈ బంగాళదుంప చిప్స్ అనేవి. చెక్కు తీసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకొని వెంటనే తయారు చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ రానిచ్చేసి ఇంకా బంగాళదుంపలు వేసుకుంటే త్వరగా అయిపోతుందండి కూర. ఈరోజు మాకు లంచ్లోకి పొటాటో చిప్స్ అన్నమాట. ఇదిగోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఈ ముక్కలు చక్కగా ఇలా తీసుకొని ఇలా వేసేసుకోండి. ఇప్పుడే సాల్టను పసుపు వేయొద్దండి, ఇలా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ రానిద్దామండి అప్పుడు. సరేనా? కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనిచ్చేసి అప్పుడు చేసుకోవాలి. వాతావరణం చూడండి, చల్లగా ఉంది, క్లైమేట్ హాయిగా ఉంది. మబ్బులు పట్టేసినాయి, వర్షానికి రెడీగా ఉందన్నమాట. మబ్బులు బాగా పట్టాయి చూసారా, చల్లటి గాలితోటి ఇలా ఉన్నాయి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలండి. ఇప్పుడే వేయొద్దండి, కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడే రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడే వేస్తే సంకటి ముద్దయిపోతుందండి, మెత్తబడిపోతాయి ఈ ముక్కలు. ఏ ముక్కకు ఆ ముక్క విడిగా చక్కగా ఉండాలంటే ఇప్పుడే వేయొద్దండి, నూనెలో చక్కగా వేగనివ్వండి. తర్వాత అప్పుడు ఇవ్వండి ఇలా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇక పసుపు ఉప్పు కొంచెం లైట్గానే వేసుకోండి. తర్వాత పసుపు, కారం వచ్చేసి కొబ్బరి కారం అండి. కొబ్బరి కారం వేసుకోవచ్చు, ఎల్లిపాయ కారం వేసుకోవచ్చు అండి. నేనైతే కొబ్బరి కారం వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందండి. చాలా అంతేనండి, కూర రెడీ. గ్యాస్ కట్టేసుకుందాము, ఎందుకంటే ఇండాలిన్ బండి కదండి, సరిపోతుంది. వేడికి అదంతా పట్టేస్తుంది అనమాట, ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలకి గలగలగల అంటాయి అన్నమాట. చూసారా, కరకరలాడుతూ గలగలగా ఉంటాయి. కరివేపాకు కూడా గలగల ఆడాల్సిందేనండి కూర చేస్తే మనం. ఇదిగో చూసారా, ఇలా అయిపోయింది, ఫినిష్. బంగాళదుంప చిప్స్ కర్రీ, పొటాటో చిప్స్ కర్రీ. వెంటనే ఇన్స్టెంట్గా పళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో వెంటనే టకాలను ఇలా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? పెరుగు చారు చేశానండి కొంచెం, ఇంక ఇది సరిపోతుంది అన్నమాట ఈరోజు మా లంచ్లోకి. ఇవ్వండి బజార్కి వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చాము. రేపు సోమవారం కదా, చక్కగా భగవంతుడికి మాల చేస్తున్నాము.
ఇవి తీసేసి ఇలా మాల కడతానండి. ఇవి తీసేసి మాల కడతాను అనమాట. ఇవి వీటితోటి కట్టను అనమాట భగవంతుడికి, ఎందుకంటే అవి వేస్ట్ అని చెప్పేసి అలా తీసేసి కడతాను అనమాట. కనకాంబరాలు, తొడయాలు, వాటిని అదే తొడయాలు అంటారు, ఏమంటారు అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు తొడయాలు అంటారు కదా, వీటిని కూడా అలాగే అంటారా అని ఆలోచిస్తున్నాను అనమాట. అలా వద్దా అని చెప్పేసి వీటిని కూడా తొడయాలు అంటారేమో బహుశా. ఇవి తీసేసి, ఎందుకంటే భగవంతుడికి మంచిగా ఉండాలి కదా మాల అనేది, మహాదేవుడికి. పూలు బాగా రేటుగా ఉన్నాయండి, మల్లెపూలు, కనకాంబరాలు. ఇవి కనకాంబరాలు కలిసి కవర్ వచ్చేసేసి ఇలా జంట పూలు ఉన్నాయనుకోండి, ఈ జంట పూలు కూడా ఇలానే మాల కట్టాలన్నమాట. వాటిని విడివిడిగా అలా చేయకూడదు అనమాట. ఇలా జంట పూలు ఉన్నాయనుకోండి, ఎక్కడన్నా జంట పూలు, ఆ జంట పూలని ఒకేసారి ఒకే రకంగా కట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇలా జంట పూలు ఉన్నప్పుడు వాటిని విడదీయకూడదు, విడదీసేసి మామూలుగా ఇట్లా కట్టాలి ఒకేసారి. అలా కడుతూ ఉంటా, ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది మనసుకి, ఎందుకు వాటిని అలా చేసేదిలే అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నాయి కదా, ఇలా ఇలా తీసేసి రెండింటిని ఒకేసారి ఇలా కట్టాలి. మీరు కూడా ఇలానే కడతారా? మీకు ఇలా ఆలోచన వస్తుందా? మల్లెపూలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి నాకు, గులాబీలు అంటే ఎక్కువ ఇష్టము. మల్లెపూలు అంటే అసలు ఇష్టం ఉండదు నాకు, గులాబీలు అంటేనే ఇష్టం. భగవంతుడికి మాల కట్టేసి భగవంతుడికి పెట్టడం ఇష్టం అనమాట. మల్లెపూలు అంటే మాలగా, గులాబీ అంటేనే ఇష్టం. ఒక గులాబీ పువ్వు పెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి అంతే. విరజాజులు ఇష్టం బాగా, సన్నజాజులు, విరజాజులు ఇష్టం మల్లెపూల కన్నా కూడా. ఇలా రెండు మాల అందరికీ వచ్చినండి. ఇలా పెట్టేసేసి మాల అనేది ఇదిగోండి ఇలా చూపిస్తున్నప్పుడు ఇలా ఉన్నది కదా, ఈ పువ్వు ఇలా చేసేసి ఈ పువ్వు ఇలా పెట్టేసేసుకొని ఇలా కింద దారం ఉంటుంది కదా, ఇలా కిందకి అనేసేసి దీన్ని ఇలా మెలక తిప్పేసుకొని ఇలా చేసేసుకోండి, అయిపోతుంది. ఇంకొకసారి అయినా వేసుకోండి, గట్టిగా ఉండిపోతుంది అన్నమాట. సాధ్యమైన వరకు చాలా వరకు వచ్చిందండి మాల కట్టడం అనేది అందరికీ కూడాను. కొంతమందికి తెలీదు మాల కట్టడం అనేది, అందుకోసమని చూపిస్తున్నాను. 2 సార్లు వేసామనుకోండి గట్టిగా ఉంటుందన్నమాట. మల్లెపూలు ఎండాకాలంలో మల్లెపూల టైము నన్నాళ్ళు కూడా చక్కగా స్వాములకి మల్లెపూల మాలలో అలంకరింపజేస్తాము. మంచి సువాసన వెదజల్లుతూ మంచిగా బాగుంటాయి. మాల కట్టిన తర్వాత చూపిస్తాను, సరేనా? ఇవ్వండి మాల కట్టాను మహాదేవుడికి. రేపు సోమవారం రోజున ఈ విడి పూలు అవి తీసి తొడాలు తీసేసి రేపు అమ్మవార్లకి స్వామికి పెట్టేసుకుంటాం. వీడి సోమవారం రేపు మల్లెపూల మాల. ఇదిగోండి అమ్మాయి వాళ్ళవి ఫొటోస్, పాస్ ఫొటోస్ ఉన్నవి. వీటితో క్రాఫ్ట్ ఒకటి తయారు చేద్దాం, వాల్ హ్యాంగింగ్ తయారు చేద్దాము. ఫ్రేమ్ లాగా చుట్టూతా ఫొటోస్ లాగా తయారు చేద్దాం, ఓకేనా? అమ్మాయిల పాస్ ఫొటోస్ ఉన్నాయి, వాటితోటి తయారు చేద్దాం. ఇదిగోండి కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఇలా. ఇదొకటి స్పాంజీ ముక్కలు 2 ఉన్నాయండి, 2 కూడా ఈ విధంగా వినియోగిద్దాము, ఓకేనా? 2 ఉన్నాయి కాబట్టి ఐడియా అనమాట.
ఈ 2 కార్డ్బోర్డ్లు చక్కగా ఇలా కత్తిరించి పెట్టేసుకున్నానండి నీట్గా. తర్వాత ఈ క్లాత్ ఒకటి తీసుకున్నానండి. క్లాత్ ఒకటి పట్టు క్లాత్ లాంటిది. ముందు దీనికి చక్కగా ఇలా 4 ప్రక్కల కత్తిరించేసుకొని సమానంగా కొంచెం గ్యాప్తో కత్తిరించేసేసుకుందాం. పిన్నులు గుచ్చుకోవడానికని సేమ్ ఇలాగే ఇది రెండోది కూడా ఇలా కత్తిరించుకోవాలి. ఇదిగోండి 2 చక్కగా కత్తిరించుకున్న తర్వాత దీనికి ఇలా పెట్టేసేసుకొని చక్కగా ఇలా పిన్నులు కుట్టేసుకుందాం. ఇదిగోండి చక్కగా ఇలా మనకి చుట్టూతో ఇలా పెట్టేసుకొని పిన్నులు ముందు 4 ప్రక్కల వేసుకున్న తర్వాత చుట్టూతో వేస్తాం. చక్కగా ఇలా చుట్టూతో ఫినిష్ చేసేసాము, పిన్నులు కుట్టేసాము. ఇప్పుడు మనం వచ్చేసేసి ఇలా పెట్టేసుకున్నాం. ఇది ఉన్నది కదా, ఇలా దీన్ని ఫెవికాల్ తోటి అంటించుకున్నాము. ఎందుకంటే చక్కగా ఇలా ఫెవికాల్ అంటించేసేసి నీట్గా మిడిల్లో పెట్టేసేయండి, మధ్యలో ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రామయ్య తండ్రి ఫోటో అంటించేసాము. చక్కగా మిడిల్లో ఇలా అంటించేసాము. చూసారా, నీట్గా ఇలా అంటించుకున్న తర్వాత ఈ గవ్వలు ఉన్నాయి కదండి, ఈ గవ్వలు ఉన్నాయి, ఇసుకలో ఏరకొచ్చానండి ఈ గవ్వలు. ఈ గవ్వల్ని చుట్టూతో ఇక్కడ అంటించేసేస్తున్నాం నీట్గా బాగుంటుంది. శంఖాలు గవ్వలు అన్నీ ఉన్నాయి కదా. ఇలా చక్కగా చుట్టూతో అంటించుకున్నాము, అందంగా ఉంటాయి నీట్గా. ఇలా చుట్టూతో అంటించుకున్నాం. ఇదిగోండి చక్కగా ఇలా తర్వాత ఈ ఫోటో కూడా అట్లానే సేమ్ తయారు చేసేద్దాం. ఇలానే ఫోల్డ్ చేసేసుకొని పిన్నులు కొట్టేసుకొని నీట్గా లాంటిచ్చేసాం. ఓకేనా.
ఇదిగోండి చూసారా చక్కగా తయారు చేశాను. మా మనీ ప్లాంట్లు అన్నమాట. మనీ ప్లాంట్లు ప్రక్కన చక్కగా అటొకటి ఇటొకటి పెట్టేశాను. ఇద్దరు రామయ్య తండ్రి, గాయత్రీదేవి. డెకరేషన్ ఎలా ఉందండి? చూసారా ఎలా ఉందో డెకరేషన్? చక్కగా ఉన్నదండి. చూసారా పనికిరాని వాటితోటి ఎంత అందంగా చక్కగా క్యూట్గా తయారు చేశాను. చూసారా మనం ఇంట్లో ఉండే వస్తువులేనండి. అట్ట ముక్కలు అవి కార్డ్బోర్డ్లు, 2 స్పాంజీ ముక్కలు, అమ్మాయిల పాస్ ఫోటోస్ అనమాట. వాటితోటి ఆ ఇసుకలో ఏరుకొచ్చిన గవ్వలు, శంఖాలు ఉన్నాయి. వాటితోటి ఈ విధంగా తయారు చేశాను. మన ఇంట్లో ఆల్రెడీ శారీస్కి వాటికి ఉంటాయి కదా కుందన్స్ అనేవి, స్టోన్స్ అనేవి నైస్గా అలా అంటించేసాను అనమాట. ఇది క్లాత్ అనమాట, మనకి మామూలు బ్లౌజ్ పీస్ అనమాట. క్లాత్ అనమాట, పట్టు బ్లౌజ్ పీస్ నైస్గా ఉంది కదా. మనీ ప్లాంట్స్ అనమాట, మా మనీ ప్లాంట్స్ అనమాట. ఇద్దరు చక్కగా టీపై మీద అలా డెకరేషన్ చేశాను. అందంగా ఉన్నదా? క్రాఫ్ట్ బాగుందా? నచ్చిందా? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. అసత్యమైన దానికి దూరంగా ఉండు, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం, ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం. స్పష్టంగా అర్థమైంది కదండి. అసత్యమైన దానికి దూరంగా ఉండు, ఏదైనా సరే సత్యమే పలకాలి అని చెప్పేసి చెప్తున్నారు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం, ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం. నిదానమే ప్రధానం అంటారు కదండి. ఓర్పుకు మించింది గొప్పతనం లేదు కదా. పాండవులంతటి వాళ్ళే అజ్ఞాతవాసం చేశారు ఓర్పుతోటి 1 సంవత్సరం పాటు విరాటరాజు గారి కొలువులో. అర్జునుడు విలువిద్యలో తనకు మించిన వాడు లేడు. భీముడు అలాగే, ధర్మరాజు ధర్మానికి, అలాగే నకుల సహదేవులు అజ్ఞాతవాసము చేయాల్సి వచ్చింది. నిదానంగా చేసినా సరే విజయం సాధించగలిగారు చివరికి. అలాగే అసత్యమైన దానికి దూరంగా ఉండు, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం, ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం. చాలా చక్కగా చెప్పారు కదా. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. విటమిన్ ఈ నండి, కాయలు, పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు, చేపలు, నూనె అండి. వీటి వల్ల ప్రధాన ఉపయోగాలండి. దొడ్డికాళ్ళ వ్యాధి నుంచి రక్షణ పొందుతాము. అలాగే పసివాళ్లలో నేత్ర వ్యాధుల నుంచి రక్షణ పొందుతారండి. రక్తహీనత పోగొట్టుకోవడం అనేది లేకుండా చేస్తుందండి. వెన్నెముక రంధ్రాలకు రక్షణ కల్పిస్తాయండి ఈ విటమిన్ ఈ వల్ల. కాయలు, పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు, చేపలు, నూనె అండి. ఇలా ఉంటే మనకి విటమిన్ ఈ అనేది లభిస్తుందన్నమాట మన శరీరానికి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు